శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మూఢనమ్మకాల గురించి కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది మూఢనమ్మకం అంటే సనాతన ధర్మంలో ఏం మూఢనమ్మకాలున్నాయి? సరే, ఎవరైనా ఒక తుమ్ముతున్నారు అనుకుందాం. తుమ్ముతున్నారు. ఏదైనా ఒక బయటికి వెళ్తున్నాడు, తుమ్మొచ్చింది. తుమ్మెందుకొస్తుంది? డస్ట్ ఎలర్జీయో, లేకపోతే ఏదో సైనసైటిస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనో, జలుబు అవుతూనే ఇలాంటివి ఏదన్నా అయినప్పుడు తుమ్మొస్తుంది. కాసేపు కూర్చుంటాడు, పోతాడు. దానివల్ల ఎవరికి నష్టమండి? అది మూఢనమ్మకం. సరే, అది పక్కన పెట్టండి. దీన్ని అంటే ఇక్కడ సనాతన ధర్మములో చేసేటువంటి ప్రతి పనికి కూడా ఒక దైవత్వానికి లింక్ పెట్టారు. కాసేపు కూర్చొని వెళ్ళండి అని. ఇల్లే అడ్డమైంది. సరే, సనాతన ధర్మం పాటించేటువంటి వాళ్ళు అవసరం లేదు. ఇది ఉండాల్సినటువంటి అవసరం లేదు. సరే, కాసేపు కూర్చున్నాడు, వెళ్ళాడు. దీనివల్ల ఎవరికి నష్టం అండి? ఎవరికైనా నష్టం జరుగుతుంది? ఎవరికైనా నష్టం లేదు కదా. తర్వాత అమ్మవారికి మొక్కుబడి అంటున్నారు. మొన్న సమ్మక్క సారక బ్రహ్మాండంగా జరిగింది. ఇక కొంతమంది లెక్కలేస్తున్నారు. ఇన్ని లక్షలు మేకలు తెగినాయి, లేకపోతే కోళ్ళు తెగినాయి ఏదో అని. ఏం చేస్తున్నారు? అది కట్ చేసి బెట్టపడేస్తున్నారా? అది ఆహారమే కదా. జనరల్‌గా అయితే ఆహారం తీసుకుంటున్నారా లేదా? ఏదో వాళ్ళ నమ్మకం మీద కట్ చేసేసుకొని తింటున్నారు. దాన్ని మీరు వేలు పెట్టి చూపించేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్‌లో హలాల్ జరుగుతుంది తెలుసు కదా మీకు? హలాల్ అంటే తెలుసు కదా? హలాల్ అంటే ముస్లింలు వాళ్ళ దేవుడికి అల్లాకు సమర్పించడము, సగం కట్ చేయడం. సగం కట్ చేయడం అండి. అది గిలగిల కొట్టుకుంటా ఉంటే అది ఒక విధానము. మరి భారతదేశం మొత్తంలో లేదా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఇవి 2 కాకపోయినా హైదరాబాద్‌లో ప్రతిరోజు హలాల్ పేరు మీద ఎన్ని తెగుతున్నాయి? ఇంకా ఇప్పుడు తగ్గినాయి. మూగజీవాలు బలిస్తున్నారనేటువంటిది ఇంతకుముందు పేపర్ స్టేట్మెంట్స్ ఉండేటివి. నేను చిన్నగా ఉన్నప్పుడు మూగజీవాలు బలిస్తున్నారు, మూగజీవాలు బలిస్తున్నారు అని. బలిచ్చి పడేయడం లేదు, వాళ్ళు తింటున్నారు. బలి ఇవ్వడం తప్పు అవుతుంది. కానీ హలాల్ పేరు మీద వాళ్ళు బలిస్తే అది ఒప్పవుతుంది. అందరూ వెళ్లి లైన్‌లు కట్టుకొని తీసుకొచ్చుకొని తింటారు. మరి అది వాళ్ళ దేవుడికి సమర్పణ కాదా అది? ఇంకా క్రిస్టియన్స్ ఉంటారు. ఇది కొంచెం విచిత్రం అనిపిస్తుంది. నా క్లాస్‌మేట్ క్రిస్టియన్ ఉండే. నేను అన్నాను డైరెక్ట్‌గా, "అరే ఏంట్రా, మీరు ప్రసాదము వేరే దేవుడిది అని చెప్పేసి తినరు. వేరే దేవుడికి సమర్పించింది మీరు తినరు. మరి మీరు పోయి చికెను తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారు? హలాల్ చేస్తారు. హలాల్ అంటే వాళ్ళ దేవుడికి సమర్పణ చేసేసుకొని తీసుకురావడం. దాన్ని మీరెలా తింటారు? ఈ ఇటేమో ఇది ప్రసాదం ప్రసాదం తీసుకోవడానికి మీకు ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళ దేవుడికి సమర్పించింది మాత్రం మీరు డబ్బులు పెట్టుకొని తీసుకొచ్చుకొని తింటారు. ఇది కరెక్టా? అంటే పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా ఇది. తర్వాత సనాతన ధర్మంలో ఏం చేస్తారండి? ఏదైనా పండుగ వచ్చిందంటే 4 ఏదో ఆహ్, ఆహార పదార్థాలు రకరకాలుగా ఏదో గారెలని ఇలాంటివి ఏదో చేసేసుకొని తినుబండారాలన్నీ చేసేసుకొని తింటారు. వాళ్ళు 2 నెలలకు ఒక పండుగ రావచ్చు, 4 నెలలకు ఒక పండుగ రావచ్చు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆ రోజులలో ఏదో ఒకటి అంటే తినేటువంటి ఆహార పదార్థాలను తయారు చేసేసుకొని శుభ్రంగా వాళ్ళు తింటున్నారు. పక్క వాళ్ళకి ఎవరికన్నా ఇస్తున్నారు. పండుగ చేసుకోవడం మూఢనమ్మకమా? తర్వాత సనాతన ధర్మంలో చేసుకునేటువంటి వాటి వల్ల ఎవరికి ఏం నష్టం జరుగుతుంది? ఎవరికి ఇబ్బందవుతుంది? టెంపుల్‌కి వెళ్తాడు. పూజ చేపించేసుకుంటాడు. చేపించుకోవాలనుకునేవారు చేపించుకుంటారు. దక్షిణ ఎయ్యాలి అని అనుకునే వాళ్ళు ఇస్తారు. లేకపోతే లేదు. అడిగేవాళ్ళు ఎవరున్నారక్కడ? లేదంటే నమస్కారం చేస్తారు, తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు, వస్తారు. పూజలు చేపించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, నక్షత్ర గ్రహ దోషాలు చేపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మాత్రమే వెళ్తారు, వస్తారు. ఆ పని కూడా చేపించేసుకొని వస్తారు. దీనివల్ల ఎవరికి ఏం నష్టం జరుగుతుంది? సనాతన ధర్మంలో పెట్టేటువంటి కార్యక్రమాల వల్ల వినాయక చవితి ఉంటుంది. ఆ! దేవి నవరాత్రులు ఉంటాయి. ఇలా చాలా రకాలైనటువంటి పండుగలు రావడం వల్ల ప్రకృతికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా వాడుతూ ఉంటాము. దాని వలన అందరికి ఉపాధి దొరుకుతుంది. ఒక ఇంట్లో సనాతన ధర్మంలో ఒక పెళ్లి జరిగితే ఒక కుండ నుండి మొదలుకొని, కుమ్మరి వాళ్ళకు నుండి మొదలుకొని అన్ని కులాలకు కూడా
అంటే అన్ని అందరికీ కూడా మేలు కలిగేటువంటి విధంగా కులం అనేటువంటిది వాడకూడదు, అది తీసేయాలి. అందరికీ కూడా మేలు కలిగేటువంటి విధంగా ఎవరు ఏ వస్తువునైతే తయారు చేస్తారో వాటిని అన్నిటిని కూడా ఉపయోగించుకునేటువంటి విధానము. వీళ్ళు ఉపయోగించుకుంటారు, తెచ్చుకున్నందుకు వాళ్ళకు డబ్బులు ఇస్తారు. ఉభయ కుశలో పరి. ఇది సనాతన ధర్మంలో ఉండేటువంటిది. ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటుంది. సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఇంటికి మామిడి తోరణాలు కడతారు. అది 24 అవర్స్ నుండి 48 అవర్స్ వరకు కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటూనే ఉంటుందని. కడపకు చక్కగా ఇది పసుపు రాస్తారు, యాంటీబయాటిక్. ఏదైనా క్రిమికీటకాదులు, బ్యాక్టీరియా, వైరస్ లోపలికి రాకుండా. చేసేటువంటి ప్రతి పని ఇప్పుడు ఒక పండుగ వచ్చిందంటే శుభ్రంగా ఇల్లంతా కూడా దులుపుతారు. చక్కగా బయటైతే కల్లాపు చల్లుతారు. ఇంట్లో అయితే చక్కగా కడిగేస్తా ఉంటారు. ధూపం వేస్తూ ఉంటారు. బ్యాక్టీరియా, వైరస్ అన్ని పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రశాంతంగా ఉంటుంది. ఎంత హాయిగా అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎవరికి నష్టము? సనాతన ధర్మం వల్ల ఎవరికి నష్టము? సర్వే జన సుఖినో భవంతు అంటాము. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి వ్యక్తి కూడా సుఖంగా ఉండాలని ఆశించేది సనాతన ధర్మం. ఎవరికేమి ఇబ్బంది చేస్తుందండి? ఏం మూఢనమ్మకాలు? ఎవరి గురించి మీరు మాట్లాడతారు మూఢనమ్మకాలని? మా మతంలోకి రాకపోతే మిమ్మల్ని చంపేస్తామని, మా దేవుని నమ్మని వాళ్ళని కూడా చంపేస్తామంటున్నారు. పాకిస్తాన్లో 40% హిందువులు ఉండే విడిపోయినప్పుడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అన్ని మతాలు కలిపితే కూడా మీకు 10% కూడా లేరు. వాళ్ళు తల నరికేస్తున్నారు, చంపేస్తున్నారు. మొన్న హిందువులను వీడు హిందువా కాదా చూసేసి చంపేస్తున్నారు. వాళ్ళు చేసేది మూఢనమ్మకమా? మా దైవాన్ని కనుక ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని చంపేస్తాము, మేము చెప్పినట్టు వినాలి అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. ఒకడు బాంబులు కట్టేసుకొని వాడికి పేల్చుకొని వస్తున్నాడు. దేవాలయాల్లోకి వచ్చేసి పూజలను చంపుతున్నారు. టాయిలెట్, లాట్రిన్ పోతున్నారు. ఇది మూఢనమ్మకం, ఇది ఏంద్ర నాయన అని చెప్పేసి మీరు వాళ్ళని అంటారా? ఎవరిని అనాలి? మీకు మీరే ఆలోచన చేసుకోండి. ఒకరేమో మా దేవుడు మాత్రమే పాపాలు తీస్తాడు. మా దేవుణ్ణి పట్టుకోకపోతే, మా దేవుని కనుక మీరు అంగీకరించకపోతే మీకు విమోచనం అనేటువంటిది ఉండదు. మీరు పాపకూపంలోనే ఉంటారు. మీ పాపాలు పోవని చెప్పేసి వాళ్ళు ఒక ఇండైరెక్ట్‌గా ఇంకా మిగతా దేవతలను ఇండైరెక్ట్‌గా వాళ్ళు అంటున్నారు. మా దేవుడు మాత్రమే నిజ దేవుడు అంటే అర్థం ఏంటిదండి? నేను మాత్రమే మంచోని అంటే అర్థం ఏంటిది? నేను మాత్రమే మంచోని అంటే మిగతా వాళ్ళంతా చెడ్డోళ్ళు అన్నట్ట? ఆ మాట మేము అన్నామా అంటే అనలేదు. కానీ దాని అర్థం ఏంటిది అంతర్గతంగా తీసుకుంటే? ఎవరికి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. మా దేవుని నమ్ముకుంటేనే మీకు పరలోకము, లేకపోతే మీకు లేదు. కొంతమంది డిబేట్లలో అడుగుతుంటారు. అంగీకరిస్తేనే మరి అంబేద్కర్ గారు బౌద్ధిజంలోకి వెళ్ళారు. మరి అంబేద్కర్ గారు మరి స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అంటే మా లెక్క ప్రకారము మా దేవుడిని నమ్మలేదు కనుక ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. మరి అంబేద్కర్ గారు ఎంత కృషి చేశారు? కులాలు రూపమాపడానికి అసలు ఆ కృషి వేరు, చాలా గొప్ప కృషి అది. మరి అలాంటి వాళ్ళు అల్లూరి సీతారామరాజు గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలా భగత్ సింగ్, ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు, సమాజం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారు అంటే నరకానికి పోతారు. ఎందుకంటే మా దేవుని నమ్మలేదు కనుక. మరి ఇది మూఢనమ్మకమా? ఏది మూఢనమ్మకం అండి? మేము ఆ నమాజ్ చేసినటువంటి ప్రసాదాన్ని మేము తింటాము. క్రిస్టియన్స్ వాళ్ళకి సంబంధించినది ఏదైనా పెట్టినా మేము తింటాము. మాది మూఢనమ్మకమా? మరి మూఢనమ్మకం గురించి మాట్లాడేటువంటి వారు ఎక్కువ శాతం అంతా కూడా మీకు 90% అంతా కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. మీకు వేరే మతాలలో మీకు మూఢనమ్మకాలు కనిపించట్లేదా? వేరే మతాలలో ఉన్నాయి కదా, ఇంత దారుణంగా ఉన్నాయి కదా. ఏదో మేము టచ్ చేయలేదా అంటే టచ్ చేసాము అన్నట్టు మాట్లాడి మేము వాళ్ళని కూడా అన్నామని ఒక 2 వీడియోలు చూపించేసి మిగతా అంతా కూడా 90% అంతా కూడా ఈ సనాతన ధర్మం మీద ఏం ఎడ్యుకేట్ చేస్తున్నారు? అస్సలు కరెక్ట్‌గా ముందుకు తీసుకెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేటువంటి వాళ్ళు చైతన్యవంతం చేయండి.
చదువు వైపు తీసుకెళ్ళండి, ఉద్యోగాల వైపు తీసుకెళ్ళండి, స్వతంత్రంగా ఎలా బ్రతకాలో నేర్పించండి. ఇది కదా మీ మతంలో ఇది ఉంది, ఆ మతంలో అది ఉంది. ఏ మతం ప్రపంచవ్యాప్తంగా ఇటు బంగ్లాదేశ్ అయింది, అటు పాకిస్తాన్ అయింది. ఆ! మొన్న బంగ్లాదేశ్‌లో గూడా హిందువులను ఊచకోతకొస్తున్నారు. హిందువులను పక్కన పెట్టండి. వేరే మనుషులను ఊచకోతకొస్తున్నారు. వీళ్ళ కథ ఎలా ఉంటదంటే, ఫస్ట్ నాన్ ముస్లిమ్స్‌లను ఎవరైనా సరే ఫస్ట్ హిందువుల మీద పడతారు. లేకపోతే ఇంకో మతం మీద పడతారు. ఆ లాస్ట్‌లో క్రిస్టియన్స్ మీద పడతారు. మన నైజీరియాలో అయితే క్రిస్టియన్స్ మీద పడి ముస్లింలు అటాక్ చేసి కొన్ని వేల మందిని చంపుకుంటూ వెళ్ళిపోయారు. ఏంటిదిది? మరి దేని గురించి మాట్లాడాలి మనము? ఇంతింత చదువుకొని మీరు గొప్ప చదువులు చదివారు సంతోషము. మూఢనమ్మకాలు వాడేదో కోసుకుంటున్నాడు, వాడేదో ఇంట్లో తింటున్నాడు. ఆ గవర్నమెంటు వాటిని తినొద్దని నేను చెప్పలేదు గదా! చెప్పినటువంటి గోవధ ఉండకూడదంటేనే గోవులను కోసుకొని తింటున్నారు. మరి ఇది మూఢనమ్మకం కదా! అని చట్ట వ్యతిరేకం కాదా అని చెప్పేసి మాట్లాడొచ్చు కదా! ఇవి కదా మీరు మాట్లాడాల్సింది. ఇక్కడ సిద్ధాంతపరంగా మాట్లాడమేవో ఒక మనిషి ఇంకో మనిషికి శత్రువు కాదు. సనాతన ధర్మం ఎప్పుడు కూడా సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి విధానాన్ని అనుసరిస్తుంది. కానీ ఒకంత బాధ అనిపిస్తా ఉంటది. మరి స్పష్టంగా చెప్పినప్పుడు అన్నీ చెప్పాలి గదా! ఎవరి వల్ల ప్రపంచానికి ఇబ్బంది ఉండదండి. మా మతము మా మతంలోకి రాకపోతే చంపేస్తాము అనేటువంటి వాళ్ళ వలన. మా మతం మాత్రమే ఉండాలి. మా దేవుడు నిజ దేవుడు మీరంతా కాదని చెప్పేసేసి అదే ఇంటింటికి తిరిగేటువంటి వాళ్ళ వల్ల ఉందా? ఇప్పుడు మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా! జనాభా పాకిస్తాన్ ఎలాగ ముక్కలైపోయిందో మేము క్రిస్టియన్స్ బాగా పెరిగిపోయినా కనుక మాకు సెపరేట్ దేశం ఇయ్యండి అని చెప్పేసి కొంతమంది చిన్న చిన్న క్లిప్పులు చేసేసి వీడియోస్‌లో పెడుతున్నారు కదా! అవి చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ఎవరి వల్ల ఇబ్బందండి? ఏ దేశంలో అయినా సరే సనాతన ధర్మం బాగా విపరీతంగా పెరిగి మాకు సెపరేట్ మాకు హిందువుల్లో బాగా ఎక్కువగా అయిపోయినా కనుక మాకు సెపరేట్ దేశం ఇవ్వండి అని ఎక్కడైనా అడిగిందా? అమెరికాలో ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక యూరోపియన్, ఒక అమెరికన్. హిందువుల వల్ల ఏం ప్రాబ్లమ్ లేదండి. వాళ్ళు హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. వాళ్ళ పూజలేదో వాళ్ళు చేసుకుంటా ఉంటారు. అందమైనటువంటి దేవాలయాలు కడుతూ ఉంటారు. ఆ ప్రసాదాలు, అన్నదానాలు ఇలా గోశాలలు ఇలా నిర్మాణం చేస్తూ ఉంటారు. ఇదంతా ప్రకృతికి సంబంధించినటువంటి అంశము. మనం ప్రకృతిలో జీవిస్తున్నాం కాబట్టి వాటి ప్రొటెక్షన్ ఎవరు చేసుకోవాలి? అన్నిటిని నరుక్కుంటూ పోతూ ఉంటే చెట్లన్నీ లేకుండా చేసేస్తే ఏం జరుగుతుంది? ఆక్సిజన్ ఎక్కడికెళ్ళొస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? కొన్ని అంతరించిపోయేటువంటి జీవజాతులు అని చెప్పేసేసి వాటిని ప్రొటెక్షన్ కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తుందా లేదా? మొన్నేదో రాయలసీమలో ఏదో ఒక కోడి లాంటి ఒక పక్షి నేల మీద నడుస్తుంది. అది అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉందని ఎక్కడో కనిపిస్తే దానికోసం 150,00,00,000 ప్రభుత్వం ఖర్చు పెడుతుందంట. అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలండి? సనాతన ధర్మము జీవాలను ప్రొటెక్షన్ చేస్తుంది. తినేవాటే తింటున్నారు. ఆవండి మొత్తం మన వెనకే ఉంటుంది. ఆది కాలం నుండి ఆవు వాటి యొక్క పాలు, వాటి పొలం దున్నడం ఎంత ఎద్దులు లేకపోతే ఆ కాలంలో బుల్ల కార్ట్స్ ఏది రవాణాకు వస్తువులు ఇక్కడికెళ్ళి అక్కడికి తీసుకెళ్ళడానికి వాటి యొక్క పేడ ఎరువుగా వాడడము. అది ఎంత మరి అలాంటి వాటిని మనం అలాంటి జంతువుని మనము సంరక్షించుకోవాలి గదా! మనకు మేలు చేస్తుంది గదా! కుక్క మన వెనకనే వస్తుంది. ఈ ప్రొటెక్షన్ చేస్తుంది. సరే ఏదైనా ఏదైనా డిసీజ్ వచ్చి ఏదన్నా ఉంటే అది వేరే విషయం అనుకోండి. కానీ మీకు 90% మేలు చేసేటువంటి వాటినే మనం ప్రొటెక్షన్ చేయడం మొదలుపెట్టినాం. ఇప్పుడు తులసి ఉంది. వాటిలో నుండి ఇప్పుడు ఔషధ మొక్కలు ఉంటాయి గదండీ! ఔషధ మొక్కలనే మనము రావి చెట్టు గావచ్చు, జువ్వి చెట్టు గావచ్చు, కొన్ని రకాలైనటువంటి చెట్లను మనము దేవతా సంబంధమైనటువంటి చెట్లుగా భావిస్తాం. ఎందుకంటే వాటి వల్ల ఔషధాలనేటువంటివి వస్తాయి. దానివల్ల మనము సంరక్షించబడతాము అని. అంటే సనాతన ధర్మం ప్రతి దాన్ని కూడా ఒక విస్తారమైనటువంటి విధానంగా వెళ్తుంది. ఉండొచ్చు. నేను పూర్తిగా ఉండదు అని చెప్పట్లేదు. కుల వ్యవస్థ అనేటువంటిది మాకు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటది. నేను కూడా ఒప్పుకునేటువంటి వాడిని కాదు. అద్వైత సిద్ధాంతం ఏం చెప్పింది? భగవంతుడు ఒక్కటే అందరిలోనూ భగవంతుడున్నాడు. వాస్తవంగా ఆయనే అందరు భగవంతుడిగా అంటే భగవంతుడే మానవులుగా, జీవాలుగా ఆవిర్భావనము అనేటువంటిది జరుగుతుంది అని.
సైన్స్ కూడా అదే చెప్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఎనర్జీ నుండి అన్ని జీవులు వస్తున్నాయి. ఎనర్జీ ఉండే పదార్థాలు వస్తున్నాయి. మళ్ళీ ఎనర్జీలో కలిసిపోతున్నాయని. కనుక ఉన్నాయి. లేవని కాదు. మేము తీసేసుకున్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందున్నటువంటి కుల వ్యవస్థ ఇప్పుడుందా? ఇప్పుడు ఉండేటువంటి కుల వ్యవస్థ ఇంకో 20 సంవత్సరాలకు ఆగితే కూడా ఉంది. అసలు అంబేద్కర్ గారే కులం అనేటువంటి వర్డ్ వాడడానికి వీల్లేదు. కులము అంటే తీసుకుపోయి జైలేయాలి. ఈ టైప్‌లో ఏదైనా ఇంకా ప్రొటెక్షన్‌గా ఉంటది. మెజారిటీ పీపుల్ ఎక్కడైతే ఉంటారో, ఆ మెజారిటీ పీపుల్‌కు అన్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు, వాళ్ళను ప్రొటెక్ట్ చేసేటువంటి విధంగా ఇంకేదైనా బాగా ఆలోచన చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఈ పాటికి అది కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఎవరు ఆలోచన చేస్తున్నారండి కులాల గురించి? ఉన్న వాటిని ఇలా చేశారు. గతంలో ఎప్పుడో జరిగినటువంటి వాటిని తవ్వుకోవడమే గాని, గతంలో చేశారు. మన పెద్దలు ఏదో మిస్టేక్ చేశారు. ఇప్పుడు వాటినే గుర్తుకు తెచ్చుకొని ఆ కోపాన్ని పెంచుకొని అది ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద తీర్చడం. అంటే వాళ్ళ మీద చూపించడమా? అయిపోయింది గదా! ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గదా! ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడో ఒక విలేజెస్‌లో 1, 2 చోట్ల ఉత్పన్నమైతే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళే వెళ్లి అడుగుతున్నారు. ఇదేంది అట్లా ఉండకూడదు గదా! అని. మార్పు అనేటువంటిది సనాతన ధర్మంలో ఆహ్వానిస్తాము. కానీ మిగతా మతాలలో ఉండదు. ఆ ఖురాన్ అంటే ఆ ఖురాన్‌లో ఒక అక్షరం మారకూడదంటారు. అది ఎలాగుంటే అలాగే పోవాలి. ఎవరైతే దేవుడిని నమ్మరో వాడిని తల తీసేయాలి. వాడు మతం మారకపోతే ఆ! మతం మారేటట్టు చేయాలి, హింసించాలి. వినకపోతే వాడి తోలును తీసేయాలి. ఇది చూడండి ఆ పనిష్మెంట్స్ కూడా ఎలా ఉన్నాయో. ఖచ్చితంగా మతము మారి తీరాలి. ఒకవేళ వాళ్ళ దేశంలో గనక, వాళ్ళ మతం ఉండేటువంటి దేశంలో గనక వేరే మతాలు ఉంటే జిజియా పన్ను కట్టాలి. ఉన్నందుకు మిగతా అంటే వాళ్ళ మతం కానటువంటి వాళ్ళందరినీ వీళ్ళు వాడుకోవాలి. మగవాళ్ళైతే చంపేయాలి. మగ పిల్లలు చిన్న పిల్లలని చంపేయాలి. ఆడపిల్లల్ని తీసుకొచ్చుకోవాలి. ఇంతకంటే మూఢనమ్మకాలు ఎక్కడున్నాయండి? ఇవన్నీ బాగా ఆలోచన చేస్తే మూఢనమ్మకాలు ఏ మతంలో కనిపిస్తున్నాయి? మీకు మీరే ఆలోచన చేసుకోండి. అందరికి బ్లెస్సింగ్స్.